కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ బుధవారం ప్రారంభంగా మంగళవారం సాయంకాలం బైబిల్ లెక్క ప్రకారంగా ఉపవాస ప్రార్థన, అంటే ఈ సాయంకాలం నుండి రేపు సాయంకాలం వరకు కూడా ఉపవాసాలు ఉండేవారు మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తున్నారు. వారికి హృదయపూర్వకమైన షలోం తెలియపరుస్తున్నారు. పిల్లల మంచిది. మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించేద్దాం. మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి అయిన మా తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుతున్నాం స్వామి. గడిచిన తండ్రి వారం నుండి నేటి వారం వరకు మమ్మల్ని క్షేమంగా ఆరోగ్యంగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జరిగే ఈ కార్యక్రమం అంతట్లో నాయన మీరు నడిపించండి. ఎవరెవరైతే తండ్రి నైనా వారు యొక్క కుటుంబాలను కలిసి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారు, ప్రతి బిడ్డను కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించి వెలుక విప్పమని సేవలు మీ నామం ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మరి చక్కటి కార్యక్రమాన్ని, చక్కటి సందేశాన్ని, చక్కటి వాక్యాన్ని వినబోయే ముందు ఒక ప్రత్యేకమైన గీతాన్ని మనం విందాం. దానికి మహిమ కలుగుగాక. ఈ ప్రత్యేకమైన గీతాన్ని వింటున్న మీకు నా ప్రేమపూర్వకమైన శుభాలను తెలియపరుస్తుంది. దానికి మహిమ కలుగు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. Thank you, living for your Father. Hallelujah. నీ దయలో, నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో, నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా యావే. యావే, నీ దయలో, నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలు, నీ నీడలు దాచుమయ జీవితాంతము. స్తోత్రాలు. హల్లెలూయా. యావేకి మహిమ కలుగుగాక. సర్వోన్నతుడైన యావేని ఘనపరిచి కృపకు తండ్రి మనకు పిలిచారు. అందుకే మహిమ. థ్యాంక్ యూ లివింగ్ మై ఫాదర్. హల్లెలూయా. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడిచి వెలిగా నన్ను చూడగా. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడిచి వెలిగా నన్ను చూడగా. ఓదార్పుపై నా చెంతనే నీరుండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పుపై నా చెంతనే నీరుండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు.
నింపి మార్గము నీవైతే ఏ యోగితయు లేని నాయడ నీ కృప చూపితివి పొట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతే నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని ఆమది నిండెను ఆశతో నే పాడెదా స్తుతి గీతము నీవే నా తోడుగా నీవే నా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నాతో చదువా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుయావే నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపజా యావే యావే నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము తండ్రికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకో. స్తోత్రం 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 నాయన పరిశుద్ధ మహోన్నతుడ సజీవుడ సర్వోన్నతుడ సకలేశ్వర కామబుద్ధుడ మెస్సయాని ఘనమైనమైన శ్రేష్టమైన వందనాలు స్తోత్రం స్తోత్రం నా తండ్రి నాయన ఉపవాస ప్రార్థన వారము ఆరాధనలో అయా ఈ రీతిగా కూడుకొని నామాన్ని గణపరిచి మహిమపరిచిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రం నా తండ్రి నాయన అయ్యా వచ్చిన బిడ్డలందరూ కూడా తీయించి ఆశీర్వించున్నారు తండ్రి లైవ్లో వీకి ప్రతి బిడ్డను కూడా తీయించి ఆశీర్వించుకుంటూ ఆయన అంతమంది తీసుకున్నారు నా తన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం తీసుకున్నారు తండ్రి నాయన అయ్యా బిడ్డలు ప్రతి అవసరం నీ మేము చెప్పు తీర్చున్నారు తండ్రి ఏ బిడ్డ యాక్తులు అవసరం పెట్టుకొని పెడుతున్నారు నా సమస్తం దృష్టిని వాళ్ళు నీకు వందనాలు స్తోత్రం తెలుసుకుంటూ అయా నిన్న వరకు ఎంత మొదలుపెట్టుకుంటారో భద్రపరచుకొని సహాయం చేసి వర్గాన్ని సేవ జీవించడం సహాయం చేసిన చూపించమని నీ నామానికి మైపు అంతా ప్రారంభించుకున్నాను మా రక్షకుడు మా కోసం త్వరలోనే నన్ను రేడియో రాష్ట్రం వేసిన నామపేట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా. ఈ చక్కటి విషయాన్ని తెలియపరచబడే ముందు మంచి వాక్యం మనం విందాం. దైవజనురాలు ప్రార్థించింది పరమతనికి మహిమ కలుగుగాక. మంచిది, చాలా సంతోషం. యావే తండ్రి దృష్టికి ఎలా మంచివారుగా ఉండగలం అనే అంశాన్ని బట్టి మీ అందరి ముందు ఈ వాక్యాన్ని ప్రకటించుటకు ఖండించిన సమయాన్ని బట్టి ఆమెను మంచిది ప్రార్థించిన దైవజనురాలు షలోం తెలియపరుస్తూ ఈరోజు వాక్య సందేశాలు యావే దృష్టికి ఎలా మంచివారు కాగలము, ఎలా ఉండగలము, అసలు యావే తండ్రి మనల్ని ఎలా ఇష్టపడతాడు, ఆయన దృష్టిలో ఆయనతో మనం ఎలా ఉండగలం అనే విషయాన్ని మనము తెలుసుకున్నట్లు బైబిల్ గ్రంథంలోని కొన్ని విషయాలు అద్భుతమైన మాటలు మనకు తెలియపరచబడింది. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో మూల వాక్యంలో ఏలయనగా యావే దృష్టికి మంచివాడుగా ఉండటానికి ఎలోహిం జ్ఞానము తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే యావే దృష్టికి ఇష్టడొకటకు మనం ప్రయాసపడదాము. ఆ ప్రయాసం ఆయన యందు పాత్రులుగా ఉంటుకు నిర్ణయింపబడింది కనుక మనం అందరం కూడా జ్ఞానమును సంపాదించుటకు ఆ జ్ఞానము ముఖ్యం. నీ సంపాదన తీర్చి బుద్ధిని సంపాదించుకోమని భక్తుడైన ప్రసంగి చెప్తున్నాడు. మన మూలవాక్యం ఏంటంటే అక్కడ రాయబడిన మంచి పాయింట్ అంటే మంచి వాక్యం, యావే దృష్టికి మంచివాడుగా నుండుటకు యావే తండ్రి దృష్టిలో మనం అందరం మంచివాడుగా ఉండటానికి తండ్రి ఏం చదివిస్తుండో వాక్యాన్ని మనం విన్నాం. తండ్రికి మహిమ కలుగును గాక. ఆయన
దృష్టిలో మంచివారుగా అనిపించుకోవాలి అంటే అనిచ్చిన జ్ఞానాన్ని మనము ఇతరులకు పంచే వ్యక్తులుగా ఉండాలి. ఆ వాక్యం ద్వారా యావే తని మనకు తెలియపరిచే మాటలు అద్భుతమైన మాటలు ఏంటంటే, జ్ఞానాన్ని తండ్రిచ్చాడు మనకి. ఆ జ్ఞానాన్ని మనకి యావే తండ్రి దృష్టిలో మనం గొప్పవాళ్ళుగా, ధనవంతులుగా, బలవంతులుగా కావడం కంటే ఆయన చెప్పిన మాట భక్తిలో, హల్లెలూయా, యావే భక్తిలో, మరి నిజంగా యావే భక్తిలో మంచి దృష్టిగా మనం ఉండాలని లేఖనం చదివిస్తుంది. కొరింథీ పత్రిక మనకి తెలియపరిచే మాటలు, అలాగే ప్రసంగి గ్రంథంలో తెలియపరిచే మాట ఏంటంటే, యావే భక్తి కలిగి ఉంట యావే దృష్టికి ఇష్టడుగా ఉండమని రాయబడింది. హల్లెలూయా. యావే దృష్టికి ఎవరు అంటే ఆయన దృష్టిలో భక్తి కలిగిన వారు. ఎవరు భక్తి కలిగిన వారు అని చూస్తే ప్రియమైన వారులారా, దైవ చిత్తానుసారంగా దుఃఖపడువారు ఎలోహిం దృష్టికి మంచివారు కాగలరు. మేల్ హల్లెలూయా. ఎవరయ్యా భక్తి గలవారు అంటే ఆయన దృష్టి యందు, ఆయన కొరకు జీవించి, ఆయన కొరకు కష్టపడి, ఆయన కోసం బ్రతికే వ్యక్తులందరూ కూడా నిజంగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, ఎంత దుఃఖమైన కష్టమైన ఆయన నిర్ణయం చొప్పున ఆయన చెప్పిన రీతిగా మనం బ్రతుకుతారో వారందరూ కూడా ఆయన దృష్టికి మంచివారుగా ఎవరైతే జీవిస్తారో వారే నిజంగా ఎవరు అంటే ఆయన దృష్టికి మంచివారు కాగలరు అంటాడు. హల్లెలూయా. అలాగనే మనకి తెలియపరిచిన 2 కొరింథీ పత్రిక 7:10 యావే నియమమునకు లోబడి ఉంట యావే దృష్టికి మంచిది అంటాడు. మంచిది 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 తెలియపరుస్తున్నాడు. ప్రతి విషయంలో కూడా మనకి తెలియపరచబడ. రెండవది దేవుని చిత్తం. మొదటి మాట ఆయన భక్తి కలిగి ఆయన దృష్టికి మంచివారుగా ఉండాలి. రెండో విషయం ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం దైవ దృష్టికి మంచిదిగా ఉందని రాయబడింది. మూడోది దేవుని నియమమునకు లోబడి ఉండుట, ఆయన చిత్తానికి లోబడి ఉండుట ఎంతో గొప్పది. నువ్వు లోబడుతున్నావా? ఆయన లోబడాలి. భక్తి విషయంలో లోబడటమే గొప్ప మహాభక్తి విషయం అని లేఖనం తెలియపరుస్తుంది. లోబడాలి. మొదటి ఆయన చిత్తానుసారంగా, రెండవది తెలియపరచాడు, మూడవది మనం నేర్చుకున్న ఆయన నియమం ప్రకారంగా ఆయనకు లోబడాలి. అబ్రహాము లోబడ్డాడు, శారా అబ్రహాము లోబడి, ఇద్దరు కలిసి దేవునికి లోబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. అలాగనే మరొక మాట తెలియపరిచే మాట ఏంటంటే మలాకీ గ్రంథం 2:15 ఆత్మ పొందిన మనము ఆత్మను జాగ్రత్తగా కాపాడుకునే విషయంలో మంచి మనసు కలిగిన వారు ఉంటే దేవుని దృష్టికి ఇలువ కలిగిన వారని మనకి వాక్యం చదివిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 12:23 దైవ కృప కలిగి సేవ చేయటమే ఎలోహిం దృష్టికి మంచివారు కాగలరు. ప్రియమైన వాళ్ళ మంచివారు, మంచి ఆసక్తి కలిగినట్టు వారు మంచి విషయాల్లో తండ్రిని గణపరిచే వ్యక్తులుగా ఉండాలని మనకు వాక్యం చదివిస్తుంది. 2 కొరింథీ పత్రిక 11:2 దైవ భక్తికి ఆసక్తి కలిగి ఉండుట దేవుని దృష్టికి ఇలువ కలిగింది. మెయిన్. అలాగనే చివరిగా ఎజ్రా గ్రంథం 10:3 మనము ఆయన ఆజ్ఞలకు, ఆయన మాటకు, ఆయన ధర్మశాస్త్రానికి భయపడే వ్యక్తులను యావే తండ్రి ఆశీర్వదించి దీవించి మేలుతో నింపుతాడని, ఆయన ఏదైతే చెప్పాడో ఆయన దృష్టికి మంచివారుగా నమ్మకంగా ఉండటకు ఆయన ప్రతి అంశంపై కొన్ని విషయాలను తెలియపరిచాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. నమ్మకంగా ఆయనకి కావాల్సిందంటే ఆయన దృష్టికి మంచివారుగా అనిపించుకోవాలి. ఒక రోజున లోక సువార్త, మార్కు సువార్తలో 12:41-42 లోక సువార్తలో కూడా ఇదే మాట తెలియపరచబడుతుంది. ఎందుకంటే మనకేంటంటే ఒక ఆమె పేద ఎదవరాలు కాలు తీసుకుని వచ్చిన తర్వాత పిల్లరాలు నమ్మకంతో చాలా మంది ఆ ఆరాధనకు వచ్చారు. ఆ మందిరంలో ఉన్నారు. మందిరంలో ఉండి యాశుమసి వారు కానుకల డబ్బా దగ్గర కూర్చొని ఆయన దృష్టికి మంచివారుగా ఉండగలగాలంటే, మంచివారు అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలనే ఈ విషయం నేను తెలియపరుస్తున్నాను. అందరూ వచ్చి అనేక మంది కానుకలు, కేజీ బంగారాలు, డబ్బు, ధనము అన్నీ తీసుకొని వచ్చి ఆ కానుక పెట్టులో వేస్తూ ఉంటే ఆ పేద ఎదవరాలు కానుకలు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతాం. ఒకరోజు అన్ని కానుకలు పెట్టి దగ్గర కూర్చొని ప్రజలను కానుకలు వేయటం చూస్తుండగా చాలా మంది ఐశ్వర్యవంతులు వచ్చి పెద్ద పెద్ద మొత్తంలో డబ్బులను, కానుకలను వేస్తుండగా హల్లెలూయా ఒక పేద ఎదవరాలు ఆయన దగ్గరకు వచ్చింది. ఆ కానుకల దగ్గరకు వచ్చింది. నేను ఎలా ఇవ్వాలి కానుక?
నేను వేద్దామనుకుంటే భయం అవుతుంది. ఏంటి నాకున్నది ఇదే చిన్న కానుకి, నాకుందే చిన్న కానుకని ఎలా వేయాలి? ఇంతమంది కిలో బంగారాలు, చాలా మంది రకరకాలైన డబ్బు ధనము తీసుకుని వస్తుంది, పేదరాలు కదా. ఎందుకు నాకు ఇలా అయిందనుకుని బాధతో కష్టాలతో ఎన్నో ఇబ్బందులతో వచ్చి తీసుకొచ్చి ఆ కానుకను అందరు వేసిన తర్వాత సాటుగా వేసి చిన్నగా శబ్దం రాకుండా 2 కాసులు కానుక ఇప్పుడైతే వేసిందో యాషోబేసే చూశాడు, నవ్వుతూ ఉన్నాడు. ఈరోజు బోధకుడు ఎంతో ఆనందంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. అవునని చెప్పుకున్నారు. ఏంట్రా చూద్దాం ఏంటి? ఏం లేదు, బోధకుడు ఎంత ఆనందంగా నవ్వుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు కానుకలు పెట్టి దగ్గర. బోధకుడా ఏంది ఆయన, నేను ఎంత కానుకేశాను నువ్వు చూసావు అనుకుంటున్నాను, ఇదిగో అనుకుంటా వాడు ఉత్సాహంగా సంతోషంగా రకరకాలుగా ఉన్నారు. యాషోబేసే వారు ప్రభు వారు ఆ కానుకలు పెట్టి చూసుకొని ఈరోజు గొప్ప కానుక తీసుకొచ్చారు. చాలా సంతోషం. అంటే ఏంటిరా బోధకుడు నా పేరే చెప్తాడు. చాలా మంది ఎక్కువ కానుకలు వేసిన వారిని రకరకాలైన ఇదిగో నేనే వేసానని చెప్తా ఉంటే యాషోబేసే అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఈరోజు మీరిచ్చిన కానుకలు మీకు కలిగిన దాంట్లో వేసారు, కానీ ఏమో ఉన్నదంతా వేసింది. ఆమేన్ చెప్పగలిగా హల్లెలూయా. ఉన్నదంతా వేసింది. ఆమెకు ఉన్నదే 2 కాసులు, తినడానికి లేదు, ఇంట్లో లేదు, ఎక్కడ దాచుకోలేదు. ఈరోజు ఉన్నదంతా దేవునికి ఇస్తేనే దేవుని దృష్టికి ఇష్టడుగా, ఆయన దృష్టిలో మనం గొప్పవాడుగా ఉంటామని బైబిల్ తెలియపరుస్తుంది. ప్రేమేంటి వాళ్ళవా, నువ్వు ఎంత దాచుకుని ఎంత ఇచ్చావు? ఏంటి బోధకుడు న్యాయమేనా? ఒక పేదరాలు ఎందుకు పనికిరాని చిన్న కానుకను నియమించను, ఆమె వేసిన కానుక గొప్పది అన్నదే. అవునయ్యా, నువ్వు ఎంత వేసిన ఆయన, నేను ఇంత వేసిన, నువ్వు ఎంత వేసిన, నేను వేసిన, కానీ నీకున్న దాంట్లో సగమే తీసుకుని వచ్చావు, కానీ ఏమో మాత్రం ఉన్నదంతా తీసుకుని వచ్చాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యావే దృష్టికి మనం ఈరోజు నీకున్నది ఎంత అన్నది కాదు, కానీ ఈరోజు నీ త్యాగాన్ని యావే తండ్రి చూస్తున్నా. హల్లెలూయా. అందుకని యావే దృష్టికి ఎలా మనం మంచివారుగా కాగలం, ఈమె చాలా మంచి పని చేసింది అని పేద విధవరాలని మెచ్చుకున్నట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. ఒక బాలుడు ఉన్నట్టు ఒక గ్రామంలో రోజు అతని తల్లి దగ్గర అతనికి 2 రొట్టెలు ఇచ్చి ఆ బాలుడిని నిజంగా ఎక్కడ పంపించిందంటే ఆట ఆడుకుంటూ వెళుతూ ఆ ఉన్న రొట్టెలో పేదవాడు అక్కడ ఆగలవాళ్ళు ఎవరో పట్టించుకోండి, కానీ ఈ పేదవాడు నిజంగా పేదవాడికి తల్లి ఇచ్చినట్టు రొట్టెలను తనకున్న వస్త్రాలను తీసుకొని ఆ పేదవాడికి ఇచ్చినట్టు దేవునికి స్తోత్రం కలుగుగాక. ఉన్నదంతా ఇస్తే ఆ బాలుడు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండట. తల్లిని కొని ఏంట్రా ఇంత లేట్ అయిందంటే ఎక్కడున్నాను అమ్మా, ఈరోజు ఇంత నవ్వుతూ సంతోషంగా ఉన్నట్టు ఏంటి చెప్పనా? ఏంట్రా ఏం జరిగిందిరా? నీ బట్టలయ్యి, నీ యొక్క రొట్టెలయ్యి తిన్నవాను, ఏం చేశావు? లేదు మమ్మీ, నేను వెళుతున్నానా? వెళ్తుంటే దారి పక్కన చాలా వృద్ధాప్యం కలిగిన వ్యక్తి ఉన్నాడమ్మా. ఉంటే ఏం చేసినరా? తీసుకెళ్ళి ఆ వేడి రొట్టెలు కట్టావే తీసుకెళ్ళి ఇచ్చాము అని చెప్పంలోనే, ఏదో తినకుండా ఇచ్చావా? అవును, ఈటివే కదా, నా పైన వస్త్రాన్ని కూడా ఇచ్చాడట. తల్లికి ఒకళ్ళ భారమైన కనుక కుమారుడైతే సంతోషంగా ఉండట. యావే తండ్రికి మహిమకరం ఉందట. ఒక రోజున అదే బైబిల్ లెక్కలో అందరూ కూడా 5,000 మంది ఆ ప్రాంతంలో సువార్త పరిచర్య చేస్తున్నట్టు యాషోబేసే గారు చేస్తున్నప్పుడు విన్నారట ప్రజలందరూ కూడా. ఒక రోజు, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు ఆహారం లేక ఎంతగానో బాధపడతా ఉంటేనే ఒక చిన్న కుమారుడు 2 చేపలు 5 రొట్టెలు తీసుకొని వచ్చాడు. ఆ రొట్టెలు ఎప్పుడైతే ఇచ్చాడో 5,000 మందికి ఆహారం పంచిపెట్టగా 12 డబ్బులు. హల్లెలూయా. పిల్లగాడు ఇవ్వడం ద్వారా రక్షకుడు యాషోబేసే ఆనందించాడు. అనేక మంది ఆనందించి వాళ్ళందరూ హృదయాలలో సంతోషించబడింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు ఇచ్చే కానుక, నీవిచ్చే నీ ప్రేమ వాళ్ళరా, మనం యావే తండ్రి దృష్టిలో మంచివారుగా, మంచి వ్యక్తులుగా మనం ఉండాలి అంటే, యావేను ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలంటే, ప్రియ సహోదరి సోదరులు, ఈ రోజు మనం ఎలా ఉన్నాము, ఎలా మనము పనిచేస్తున్నాము, నీ కొరకు ఇతరుల కొరకు మనం జీవించడానికి మనం భయం కలిగి, భక్తి కలిగి ఉండాలి. అసలు యావే తండ్రితో జీవించాలి అంటే ఏంటి? యావే తండ్రి దృష్టిలో మనం ఎలా మంచివారు కాగలము అంటే బైబిల్ తెలియపరిచే మాట ప్రేమంటు వల్లరా,
ఏ మాట చదివిస్తున్నట్టు బైబిల్లో అద్భుతమైన మాట. యావే తండ్రి దృష్టిలో మంచిగా ఉండటానికి బైబిల్ బోధించి ఒకే ఒక మంచి విలువైన మాట ఏంటంటే హృదయపూర్వకంగా భక్తిలో మనం ఉండాలి. హల్లెలూయా. యావేడుల గౌరవం, యావేడుల ప్రేమ కలిగిన వారుగా, యావే మార్గాలలో నడిచే వ్యక్తులుగా, సత్యాన్ని, సత్య ప్రవర్తన కలిగి సత్యాన్ని బోధించే వ్యక్తులుగా ఉండాలి. నీతి ప్రవర్తన గల వారుగా ఉండాలి. ఎవరో చూస్తున్నారని చెప్పేసే సమయంలో నిజంగా నిజాతీగా మనం బ్రతికే వ్యక్తులుగా ఉండాలని తప్ప సూపులకు మాత్రం ఉండకూడదు. హల్లెలూయా. నీతిగా బ్రతకటం, నీతిగా జీవించడం, తోటి వారిని ప్రేమించడం, క్షమించడం, స్వార్థపూరితమైన జీవితం లేకుండా ఇతరులను ప్రేమించే వ్యక్తులుగా, వారి తప్పులను నిజంగా కప్పిపెట్టే వ్యక్తులుగా కాకుండా ప్రేమించే వారుగా, మనము అందులో పాల్గొనకుండా తప్పులను చేయకుండా వారిని ప్రేమించే వ్యక్తులుగా, వారిని హెచ్చరించి ప్రేమలో నడిపించే వ్యక్తులుగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దావీదు నా హృదయానుసారుడని యావే తండ్రి చదివించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు రాజు కంటే దావీదుని ఎక్కువగా ఎన్నుకున్నాడు కాబట్టి రాజ్యాన్ని అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడుగా మరి ప్రపంచంలో మరి మనం అందరం కూడా ఆయన మనసులో నిజంగా ఇతడును దావీదు కుమారుడే అని యావే తండ్రి చెప్పినట్టు మాటలు మనం వింటున్నాం. ప్రేమేంటి సహోదరి సహోదరులు, మనం అందరం కూడా భక్తి కలిగిన వారుగా, విశ్వాసం కలిగిన వారుగా, ఆయన యొక్క బిడ్డలుగా మనం ఉండాలి. కనుక మనల్ని ఎవరు చూడకుండా ఉన్నా బాధలేదు, కానీ మనం చేసే పనులు యావే తండ్రి దృష్టికి ఇలువుగా, ఆయన మెచ్చే విషయంలో బలానమ్మకమైన దాసుడుగా, మంచివాడుగా చూసిస్తున్నట్లు కాబట్టి ప్రియులారా, ఆయన దృష్టిలో మనల్ని మన నమ్మకత్వాన్ని కోల్పోకుండా నమ్మకంగా జీవించే వ్యక్తులుగా, నమ్మకంలో మనం భక్తి కలిగిన వారుగా ఉండాలని బైబిల్ తెలియపరుస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆ రోజున ఒక రాజు అందరికి పూల కుండీలు ఇచ్చాడట. మంచి పూల కుండీలు ఇచ్చి కొన్ని ఇత్తనాలు ఇచ్చి మీరు వీటిని మొక్కలు మొలిచేట్టుగా చేయమని చెప్తే ఆ ఇత్తనాలన్నింటినీ కూడా పూల కుండీలు అందరు చిన్నపిల్లలకి ఇచ్చిందట రాజు. ఇచ్చి, బాబు నేను మన తర్వాత వచ్చానికి పూల కుండీలు మొక్కలని మొలవాలి, ఇత్తనాలన్నీ మొలవాలని చెప్పినప్పుడు, అలాగే రాజా ఎందుకు మొలుస్తాయి మాకు ఏంటని చెప్పేసి మళ్ళీ నేను వచ్చాక మీరు ఖచ్చితంగా ఇన్ని మొలిపించమని పూల కుండీలు ఆ కుండీలు విత్తనాలు ఇచ్చిపోయారట. ఇచ్చిపోయిన అంటే ప్రేమటి సహోదరి సహోదరురా, ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే ఆ రాజు కొన్ని సంవత్సరాలకు మళ్ళా వచ్చాడట. వచ్చి మీకు ఇచ్చిన పూల కుండీలు తీసుకోరానంటే అందరూ కూడా వారు పూల కుండీలు తీసుకొస్తే అందరూ కూడా సమృద్ధి కలిగిన మంచి అందంగా ఫ్లవర్స్, పచ్చటి కుటుంబాలు, పచ్చటి కుండీలలో ఆ పచ్చటి యొక్క ఆ చెట్లు మొలిపించుకొని తీసుకొని వచ్చారట. ఒక కుమారుడు మాత్రము ఆ కుండి ఎండిపోయి ఏ స్థితిలో ఉంది, మొలవని స్థితిలో ఉందట. అలాగే ఉంది. అందరు మొక్కలు మొలిసినాయి, అందరూ కుండీలు పచ్చగా ఉన్నవి, అందరి చేతుల్లో పువ్వులు అన్నీ ఉన్నవి. రాజు వచ్చాడు, అందరు లైన్లో రండి. అందరూ రాజా నువ్వు ఇచ్చిన గింజలు ఉండేవి రాజా, మొక్కలు కూడా ఎలా మొలిసినా చూడండి, అది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంది అందరూ చూపిస్తామంటే ఒక పేదవాడు నిజంగా ఈ రాజుగారు ఏమంటాడు చెప్పి, రాజా మీరు ఇచ్చిన ఇత్తనాలు మొలవలేదు రాజా, మీరు ఇచ్చినట్టు ఈ కుండీలో నేను ఇత్తనాలు వేసాను కానీ అవి మొలవలేదు అని చెప్తే, షబాష్ మీ అందరిలో కూడా ఇదిగో ఈ కుర్రవాడు చూసారా, మీరందరికి ఇచ్చిన అవి మొలవన గింజలే ఇచ్చాను, మొలవని ఇత్తనాలే ఇచ్చాను. కానీ యథార్థంగా ఇతడు ఏం చెప్పాడంటే మొలవని కుండీలో నిజాతిగా చెప్పాడు కాబట్టి ఈయన ఈ దేశం మీద రాజ్య పరిపాలన రాజుగా నియమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు ఏం చేశారంటే ఆ కుండీలో మొలక తీసి వేసేసి ప్లాస్టిక్ మొక్కలు ఏరే మొక్క తీసుకొని నిజంగా రాజు నచ్చాలని చెప్పి తీసుకొని అందరూ వచ్చారు. కానీ ఈ పిల్లగాడు మాత్రం, ఒక కుర్రవాడు మాత్రము నిజాతీగా యథార్థంగా తీసుకొని వచ్చినటువంటి ఆ యథార్థత తను కాపాడింది. రాజు మెచ్చుకున్నాడు. ఈరోజు నీ భక్తిని రాజు మెచ్చుకున్నాడా? నీ కుటుంబాన్ని రాజు మెచ్చుకుంటున్నాడా? పరలోక రాజు యావే తండ్రి నిన్ను నీ భక్తిని మెచ్చుకుంటున్నాడా? ఆయన మెప్పు కలిగినట్లుగా నువ్వు జీవిస్తున్నావా? ఈ రోజు నీ కుటుంబం ఉందా, నీ సంఘం ఉందా? ఈ రోజు నేను ఏ స్థితిలో నువ్వు పడిపోయావు లే ఆయన అడుగుతున్నాడు. ఆయన నీకు అప్పచెప్పిన ఆత్మలకు నమ్మకంగా జీవిస్తున్నావా? ఈరోజు ఆయన నీ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. నీ కుటుంబంలో నుండి, నీ ప్రాంతంలో నుండి, కులంలో నుండి ఆయన ఎన్నుకున్నాడు. నువ్వు నమ్మకంగా నీ కుటుంబాన్ని భక్తులు, విశ్వాసంలో, ప్రార్థనా పరులుగా, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలో నీ కుటుంబాన్ని నడిపిస్తున్నావో నడిపించలేదు? యజమానుడా, యజమానురాలి అని నిన్ను అడుగుతున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులు, మనమందరం కూడా
భక్తి కలిగిన కుటుంబంగా, యావే తండ్రి ఆనందించే కుటుంబంగా నీవు నేను మనందరం ఆయన బిడ్డలుగా జీవిద్దాము. అట్టి కృపా ధన్యత మన కుటుంబాల్లో నింపి నడిపించి ఆయన మహిమ కొరకు వాడుకున్నగాక. యావే మనందరినీ దీవెన కలిగినట్లు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ, ఈ లైవ్ కార్యక్రమం మీ అందరినీ ఎలోహిం దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. మీ కొరకు చిన్న ప్రార్థన. మహాగణుడు విన తండ్రి పరిశుద్ధుడు, ఇంతవరకు ఈ వాక్యం నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, మహిమతో నింపండి. నీ దృష్టికి మంచివారుగా నడవాలంటే మాకు నేర్పేవాయి. మా హృదయంలో మా కష్టకాలంలో బాధల్లో ఎన్నున్న ప్రభువా, భక్తిగా యథార్థంగా ప్రేమ కలిగిన వారు, ఇతరులకు అయ్యా మంచి చేసే మేలు చేసే వ్యక్తులుగా ఆయన మా మాట తీరు, మా నడవడి, మా అయ్యా భక్తి తీరునైనా మార్చుకొని నీ యందు ఆనందించినట్లుగా సాయం చేసి పురస్కరించమని ఈ కార్యక్రమాన్ని ఎంతైతే చూస్తున్న వారిని, వారి పిల్లలను, కుటుంబాలను దీవించి మేలు తెలిపి సహాయించమని ఈ ఆశ్వాసగా నామం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ పరలోకపు యావేలో సదాకాలముతోడై ఉండునుగాక. ఆమేన్. మీ అందరికీ నా ప్రేమపూర్వక షాలోమ్. ఈ కార్యక్రమం గురించి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సేవ గురించి అనేకులు తెలియపరచండి. యావే తండ్రి తనందరినీ ఆశీర్వదించుగాక. ఆమేన్. షాలోమ్.